జై శ్రీరామ్. ఒకానొక సమయంలో వ్యాసుడు నైమిషారణ్యములో విడిది చేశాడు. అప్పుడొక చిన్న సన్నివేశం, సత్సంగం జరిగింది. జమదగ్ని మహర్షి మిగతా అక్కడుండేటటువంటి ముని గణాలతో ఈ విధముగా అడుగుతున్నారు: మహాత్ములారా, త్రిమూర్తులతో సహా దేవతలందరిలో భక్తుని పట్ల సత్వరమే ప్రసన్నమైన, తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు ఎవరో మీకు తెలుసా అని జమదగ్ని మహర్షి అడగగా, అందులో లోమశ్యముని అనేటటువంటి ఆయన, మునివర్య, భక్తుణ్ణి సత్వరమే అనుగ్రహించేది ఆ ఆదిపరాశక్తియే అని చెప్పారు. దానికి ఆ మునిగణాల్లో ఒక ఆయన లేచి, లోమశ్య మహాముని, అలా అయితే లోకమాత అనుగ్రహాన్ని వివరించే ఉదంతం ఏదైనా ఉందా అని అడిగారు. అందుకు ఆ మహర్షి అర్థం తెలియకుండా మంత్రం ఉచ్చరించిన ఒకరిని ఆదిపరాశక్తి అనుగ్రహించింది. ఆ విధంగా చెప్పి కథను ప్రారంభించాడు. పూర్వం కోసల దేశం అనేటటువంటి దేశంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు పుత్రభాగ్యం సంతానం కోసం తమసా నదీ తీరంలో గోబిలుడనే ముని తోడ్పాటుతో, ఆయన సహాయంతో యాగం చేశాడు. ఆ దేవదత్తుడు ఈ విధంగా చెబుతున్నాడు: ఓ గోబిల మునివర్య, అమిత శ్రద్ధతో సామగాన పారాయణ చేసి ఈ పుత్రకామేష్టి యాగాన్ని జరిపించండి అని గోబిల మహర్షుల వారికి దేవదత్తుడు చెప్పాడు. దానికి ఆ మహర్షి, తప్పకుండా మీరు సంకల్పించిన ఈ యాగాన్ని సఫలీకృతం చేసేటట్లుగా ప్రయత్నం చేస్తాను అని గోబిల మహర్షుల వారు చెప్పారు. ఆ గోబిల మహర్షి వయస్సులోని చాలా వృద్ధుడు. ఎంతో ఆయాసంతో ఊపిరి బిగపెట్టుకుంటూ మంత్రం చెప్పే సమయంలో రథంతరం అనే సామగానం చేస్తున్నప్పుడు శ్వాస కొంచెం సడలి స్వరం భంగం కలిగింది. దానికి దేవదత్తుడు, మునివర్య, మూర్ఖునిలా ఎందుకు స్వరం తప్పుతుంది? పుత్రకామేష్టి యాగానికి భంగం వాటిల్లేటట్టుగా ఉంది అని కోపగించాడు. దానికి గోబిల మహర్షి, దేవదత్త, వయోభారం కారణంగా అప్రయత్నంగా తప్పిదం జరిగినది. దానికి నన్ను మూర్ఖుడు అంటావా? ఇదే నా శాపం. నీకు జన్మించబోయే కుమారుడు మూర్ఖుడుగా పుడతాడు అని శపించాడు. శాపం విన్న దేవదత్తుడు కుమిలిపోయాడు. దాంతో దేవదత్తుడు, పండితోత్తమా, మన్నించండి, క్షమించండి. పుత్రభాగ్యం లేదన్న బాధతో ఉద్వేగానికి లోనైనాను, విచక్షణ కోల్పోయాను. దయచేసి శాప విమోచనం చెప్పి పుణ్యం కట్టుకోండి అని కాళ్ళావేలాపడి ప్రాధేయపడ్డాడు. దానికి ఆ గోబిల మహాముని, దేవదత్త, నేను కూడా క్షణంలో వివేకం కోల్పోయాను. అయినా సరే అంతా మంచిగా జరిగింది. నీ కుమారుడు మూర్ఖుడిగా పుట్టినప్పటికీ కాలాంతరంలో మహావిద్వాంసుడిగా భాసిస్తాడు అని చెప్పాడు. ఆ దేవదత్తునికి కుమారుడు జన్మించాడు. అతని పేరు ఉదత్యుడు. వాడికి 8వ ఏట ఉపనయనం జరిగింది. కానీ అతడు మందమతిగానే పెరిగాడు. దానితో ఊర్లోనూ వేద పాఠశాలలోనూ అందరూ ఈ ఉదత్యుణ్ణి వెక్రించసాగారు. ఇతడికి శరీరం పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. కొంతమంది వేదాభ్యాసం చేసినా ఇతడిలో జ్ఞానం మాత్రం శూన్యం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ ఉదత్యుణ్ణి నిందించేవారు. ఊరి అందరి దృష్టిలో ఈ ఉదత్యుడు మందుడని, మూర్ఖుడని అందరూ నానా విధాల మాటలు అంటుంటే తండ్రికి కూడా కోపం వచ్చి ఆ ఉదత్యుని మీద కోపగించుకునేవాడు. అలా జరుగుతున్న సమయంలో ఒకరోజు ఆ ఉదత్యుని దేవదత్తుడు, ఒరేయ్, సంధ్యావందనం కూడా చేయని నువ్వు పాపాలను మూటలు కట్టుకుంటున్నావు. నీ ముఖం నాకు చూపించుకో. మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నావు. పో ఇంట్లో నుంచే అని చెప్పి విపరీతంగా తిట్టసాగాడు. తండ్రి కూడా అలా మాట్లాడేసరికి ఎంతో బాధతో ఉదత్యుడు ఇంటి నుండి పారిపోయి గంగా తీరానికి చేరుకున్నాడు. ఆ ఉదత్యుడు ఆ గంగా తీరంలో ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఏ పని పాట తెలియని అతడు పళ్ళు,
కందమూలాలు తినడం ప్రారంభించాడు. రోజూ గంగా నదిలో స్నానం చేయడము నిత్యకృత్యంగా అలవరుచుకున్నాడు. అలా కొంతకాలానికి ఆ ఉతథ్యుడు సత్యవ్రతం చెయ్యాలి అంటే ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకుండా నిత్యము నిజాన్నే మాట్లాడాలి అనే వ్రతాన్ని తలంచుకొని ఆ వ్రతం చేస్తూ ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా ఉండసాగాడు. ఇక నేను సత్యాన్నే పలుకుతాను, దేవి నీవే నాకు రక్ష అని ఆ పరమేశ్వరికి పాదాలకు నమస్కారం చేసుకున్నాడు. వేదము, పూజలు, జపము, అనుష్ఠానము ఇవేవీ తెలియకపోయినా ఊరి జనం అందరూ కూడా అతడిని సత్యవ్రతుడు అని పిలవసాగారు. కొన్ని రోజులకు సూర్యభగవాన్ని చూసి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. స్వామి, గత జన్మలో నేను పుణ్యస్థలాల్లో తపస్సు ఆచరించకుండా, సాధువులను సజ్జనులను సేవించకుండా ఉండి ఉంటాను. అందువల్ల ఇప్పుడు మూర్ఖుడినయ్యాను. ఉత్తమోత్తమైన మానవ జన్మ పొంది కూడా వృధా చేశాను. భగవన్, నాకు మీరే దారి చూపాలి అని ఆ సూర్యనారాయణమూర్తిని వేడుకున్నాడు. ఈ విధంగా అనేక రకాలుగా భావించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉతథ్యుడు 14 ఏళ్ళు గడిపేశాడు. ఇలా ఉండగా ఒకరోజు గాయపడ్డ ఒక పంది ఒకటి అరుచుకుంటూ ఆ ఉతథ్యుని పర్ణశాలలో దాక్కుంది. ఆ భయంతో ఉతథ్యుడు అది ఎలాగైతే అరిచిందో ఆ విధంగానే అరవసాగాడు. ఇంతలో పందిని తరుముతూ ఒక వేటగాడు వచ్చాడు. ఆ ఉతథ్యుడు పంది ఎలాగైతే అరిచిందో ఆ విధంగా హురు హురు అని అరవడం మొదలుపెట్టాడు కదా. ఆ హురు అనే అక్షరము సాక్షాత్తు నిజమంత్ర బీజాక్షర రూపంలో ఉంది కనుక ఆ పరమేశ్వరి దాన్ని స్వీకరించి ఉతథ్యునికి జ్ఞానాన్ని అనుగ్రహించింది. ఇంతలో వేటగాడు వచ్చి, స్వామి, మీరు సత్యమే పలుకుతారని నాకు తెలుసు. ఇక్కడకు ఒక పంది వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళింది? దానితోనే నా కుటుంబం మొత్తం ఆకలి తీర్చాలి. దానికి కంగు తిన్న ఉతథ్యుడు, పంది ఉన్న చోటు చెబితే దాని ప్రాణం పోతుంది, లేకపోతే నా సత్యనిష్టకు భంగం వాటిల్లుతుంది అని మనస్సులోని ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాడు. దేవి, నా సందిగ్ధావస్థ ఇది, నన్ను కాపాడు అని అనేక విధాలుగా ఆ దేవిని ప్రార్థించాడు. దేవి అనుగ్రహంతో ఉతథ్యుని మనస్సులో మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని ఆ వేటగాడితో చెబుతున్నాడు. చూసే కన్ను చెప్పదు, చెప్పే నోరు చూడదు, నేనేం చెయ్యను చెప్పు, మరో ప్రయత్నం ఏదైనా చేసుకో అని అన్నాడు. అది విన్న వేటగాడు పందిని గురించి ఆశ వదులుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విధంగా సత్యవ్రతంతో ఉతథ్యుడు మహర్షిగా పేరుగాంచాడు. దేవి కారుణ్యంతో సత్యవ్రతుడు మంచి పండితోత్తముడుగా విరాజిల్లాడు. తల్లి తలుచుకుంటే బిడ్డలకి ఏమి కావాలన్నా ఇస్తుంది. కానీ భక్తిలోనూ వ్రత నియమ నిష్టలలోనూ ఎటువంటి అశ్రద్ధ ఉండకూడదు. శ్రద్ధతో భక్తితో ఆ పరమేశ్వరుని పూజిస్తే ఆ పరమేశ్వరి అందరికీ అన్నీ ఇస్తుంది. జై శ్రీరామ్.